బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నిండు నూరేళ్లు బ్రతకారని, ఆయన సేవలు రాష్ట్రానికి, దేశానికి ఎంతో అవసరమని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు ఓపికగా ఉండాలని కోరారు. కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్ ఆవరణంలో ఘనంగా నిర్వహించారు. జన్మదినం సందర్భంగా తయారు చేయించిన 70 కిలోల కేకును కట్ చేసి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కట్ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని గంప గోవర్ధన్ ఆరోపించారు. నిన్న బిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో జరిగిన ఘటనలో బీఆర్ఎస్ పార్టీ యువ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయి చేసుకున్నారని ఆరోపించారు. రాజకీయ పార్టీ అన్నప్పుడు కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి, కొన్ని కష్టాలు సుఖాలు అనేవి రెండు ఉంటాయి. ఇప్పుడు ప్రజల తీర్పును మనం శిరసా వహిస్తూ ఈ 2 నెలల్లో వాళ్ళు అలవి గాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఇలా అధికారంలోకి వచ్చిండ్రు. ఈ 2 నెలల కాలంలో ఏం జరుగుతుందో ప్రజానీకము మనం అందరం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం, పరిశీలిస్తూనే ఉన్నాం. వచ్చే రోజుల్లో వాళ్ళు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిండ్రు కక్ష సాధింపు. 10 సంవత్సరాలు మనం అధికారంలో ఉంటే